ప్రియమైన ప్రజలారా, నన్ను గుర్తించారా? నేను శిల్పిని. ప్రతి దేవాలయంలో మా శిల్పులు చెక్కిన శిల్పాలుంటాయి. నేను పర్వతాలలో ఏనుగులను సింహాలను చూస్తాను. వేస్తన్న పల్లెలకు నాకాలను పసుపు కుంకుమల జరుగుతాయి. నేను కవి ఇతర కాండాలలో అలంకారాలు ప్రయత్నిస్తే నేను రాతి కమ్మాలకి అలంకారం చేస్తాను. నేను బొమ్మలను చెక్కి మహారాజు చరిత్రను మీతో చెప్పిస్తాను. రాళ్ళల్లో నిద్రించే ప్రతిమలను నా ఉనిని తాకించి బయటకు తెలుస్తాను. అవి మేలుకొని నా పేరులో శాశ్వతంగా నిలిపోతాయి. ఎల్లో రంగులలో మా శిల్పకళ తలెత్తుకుంది. ఓ ప్రజలారా, ఇంతటి నా నైపుణ్యాన్ని చూసి మీరంతా మెచ్చుకుంటున్నారు మరియు అభినందిస్తున్నారు. కానీ నా నేను చూసి బాధపడుతున్నారా? పూర్వం రాజులు మమ్మల్ని ఆదరించేవారు, మాకు పని కల్పించేవారు. నాటి శిల్పాలు నేటికి శాశ్వతంగా నిలుస్తున్నాయి. నేడు సిమెంట్, పెయ్య, పిఓపి వంటి వాటితో శిల్పాలు తయారై మా రాతి బొమ్మలకు ఆదరణ కలిగింది. మీరైనా మా కళలు మమ్మల్ని ఆదరించండి. ఇంకా సెలవు.